బీజేపీ రాజ్యసభ ఎంపీగా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు రాబోతున్నారు అని ఆయన వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేసిన స్థానం ఏదైతే ఉందో మళ్ళీ అదే సీటు ఆయనకే ఇవ్వబోతున్నారు అని తాజాగా ఢిల్లీలో జనసేన అత్యంత ముఖ్య నేత మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో చిట్ చాట్లో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం కోసం టీడీపీ జనసేన పోటీ పడుతున్నాయంట కదా అన్న మీడియా మిత్రుల ప్రశ్నకు అదేంటి అలా అంటూ ఉన్నారు, మేము పోటీ కాదు, టీడీపీ జనసేన ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించడం బీజేపీ ఎత్తుగడ కదా, వక్ఫ్ బిల్లు పాస్ అవ్వాలి, పార్లమెంట్ ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే కదా విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆ స్థానాన్ని విజయసాయి రెడ్డికి ఇవ్వబోతూ ఉన్నారు. ఢిల్లీలో ఉన్నారు, మీకు ఈ విషయం తెలియడం లేదా? మా దగ్గర అయితే ఆ సమాచారం ఉంది. మళ్ళీ బీజేపీ రాజ్యసభ ఎంపీగా విజయసాయి రెడ్డి రాబోతున్నారు అని నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు సరే ఇంట్రెస్టింగ్ అయినా కూడా ఇదేమి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించేది కాదు. ఎందుకంటే వైసీపీ పక్ష నేతగా ఉన్నప్పటి నుంచే ఆయన ఢిల్లీలో బీజేపీ లైన్ మీదే ఉన్నట్టున్నారు. అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా పార్లమెంట్లో ఆయన కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ప్రథమ నాయకత్వం ఫస్ట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో ఆ నాయకత్వాన్ని చాలా తీవ్రంగా ద్వేషించినప్పుడు బీజేపీని సందర్భం అవసరం లేకపోయినా పతాక స్థాయిలో పొగిడినప్పుడు ఆ లైన్ కనిపిస్తుంది కదా. పైగా ఈ మధ్యలో కూడా హిందీలో ట్వీట్లు వేయడం, రకరకాలుగా ఈయన బీజేపీ లైన్ మీదే ఉన్నారు. ఇప్పుడు మరి ఆయన రాజీనామా చేసిన బీజేపీ సీటు మళ్ళీ ఆయనకే ఇస్తారు అని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు అంటే ఆల్మోస్ట్ జనసేన అధ్యక్షుల వారు చెప్పినట్లే ఈ మాట. అంటే అంత ముఖ్య నేత కదా జనసేనలో నాదెండ్ల మనోహర్ గారు అని. సరే వ్యవసాయం చేస్తా అన్నారు, రాజీనామా చేసి వైసీపీకి 2-3 నెలలు అయిందా? పంట ఏముంది, 3 నెలలు పంట వచ్చేసింది. వ్యవసాయం స్టార్ట్ చేసా, పంట తీసేసా, మళ్ళీ బీజేపీలోకి వెళ్తున్నా అని చెప్పి అంటారేమో. ఒకవేళ నెక్స్ట్ బీజేపీలోకి వెళ్ళి రాజ్యసభ ఎంపీ అయితే విజయసాయి రెడ్డి గారు. పంట అయిపోయిందబ్బా, వ్యవసాయము సంవత్సరం అంతా వ్యవసాయమే ఉంటుందా? పంట మొదలెట్టి అయిపోయింది, దున్నేసాను, దున్నే పంట అమ్మేసా, గిట్టుబాటు ధర రాలేదు. సో వ్యవసాయం అంత గిట్టుబాటుగా లేదనిపించి మళ్ళీ రాజకీయంలోకి వచ్చాయంటేనేమో కన్వీనియంట్గా. ఆశ్చర్యం లేదు, మంచి మాటకారి కదా విజయసాయి రెడ్డి గారు.